సృష్టించింది. వర్షానికి బావురావుపేట కొనుగోలు సెంటర్లో రైతులు ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. వ్యవసాయ శాఖ టార్మల్ను ఇవ్వకపోవడంతో కల్లాలలో నిల్వ ఉంచిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దయిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీగా నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడానికి మరొక 10 రోజులు సమయం పడుతుందని రైతులు వాపోయారు. సకాలంలో లారీలను పంపి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ఉంటారా ఇల్లు తడిసిన ధాన్యాన్ని కొన్నారు. దానికి అది ఉన్నది ఇది ఉన్నదని పెద్ద కంటిన్యూ పెద్ద లేని బాధ పెట్టకమన్నా అయిపోవు, ప్రభుత్వం చేయకమన్నా అయిపోవు. కథ మాకు ఇప్పుడు మళ్ళీ ఆరడానికి ఎన్ని రోజులు పడతాయి? మళ్ళీ ఆరడానికి 15 రోజులు అంటారు. నిలిపిన ఉల్లరిపోయినాయి. ఇప్పుడు ఇది కథ. ఏట రైతులకు ఏట కష్టమేనా అని అక్కడ సుఖపడ్డది ఎప్పుడు? ఏట కష్టమేనా సుఖపడ్డది ఎప్పుడే? రైతు అంటే రైతు సేవ చేస్తారుగా కానీ లాభం లేదు. రైతు బతికే రోజులైతే కాదు, పక్కా కాదు. ఇది 100% కాదు. ప్రభుత్వం వచ్చిందిలే చూసి లేదు. బోర్డుల మీద బోర్డు అయితే పెట్టిండు సెంటర్లల్లో. ఎక్కడ చూసినట్టు లెక్కనే ఏం చెప్పింది ఏమిటిది? పంటలు వండించలేదుకు, మేము చేసులేదుకు, వాడు కొనుడేందుకు అవసరం లేదు. ఈ పంటల పని కాదు, వాడు చెప్పాలి ఏమంటాం? ఇప్పుడు అడ్డు నాని మొలకలు వచ్చినాయి అంటే ఎవ్వరు కూడా కొనాలి. మమ్మల్ని ఎవ్వరు కూడా ఇక మేము మందు తాగే పరిస్థితికి కూడా రాదు. ఆ తాగినా మీరు పట్టించుకుంటలేదు, ఎవరు పట్టించుకుంటలేదు. వీలైన తొందరగా మీరు దయచేసి లారీలు పంపించండి సార్. బాబురావుపేటకు ఒక్క లారీ కూడా రాలేదు. 2 కళ్ళాలు టకటక అడ్లన్నీ 2 ఉన్నాయి, మస్తు అడ్లు ఉన్నాయి. మీరు దయచేసి రోజుకు 2 లారీల చొప్పున పంపేది ఉంటే దయచేసి ఈ మబ్బులకు మేము అడ్లు మీకు అమ్ముకొని బతుకుతాం. లేకుంటే మా దండి పరిస్థితుల్లో పడిపోతాం. రైతులు బతికే కాలం లేదు. ఎందుకంటే సన్నాలు పెట్టినందుకు అడ్లు చాలా తక్కువ వెళ్ళినాయి సార్. 16-17 వచ్చిన అడ్లని మేము కొనాలి అని అంటే 16-17 వచ్చినట్లు ఎట్లుంటాయి సార్? అవి బాగా ఎండిపోవా? అవి ఏమి లాభం రావు. అట్లా మాసరకు ఏమి లాభం రావు. అట్లా మిషనీల కొద్ది కొనకుండా దయచేసి బాగా ఎండిపోయినాయి. మాకు మిషనీలు రాక మేము బాగా గోసపడ్డాం. ఆ మైసలు అనేది పక్కకు పెట్టి అదని తొందరగా లారీలతోటి ఎల్లగొట్టుండి ఆ పిలాన్ని చేయండి. ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని ఉంటారా ఇల్లు? తడిసిన ధాన్యాన్ని కొన్నారు. దానికి అది ఉన్నది ఇది ఉన్నదని పెద్ద